మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాద్ జిల్లా గూడూరు మండలంలోని ఆశ్రమ పాఠశాలలో ఉన్నాము. ఈ ఆశ్రమ పాఠశాలలో ఈ రోజు ఉదయం విద్యార్థి ఎలర్జీకి వాడాల్సిన మందుని అనుకోకుండా తాగి అంటే తను ఎలర్జీకి వాడాలని తెలియక తను టానిక్ అనుకుని తాగేసి తను అస్వస్థకు గురయ్యాడు. ఆ విషయం తెలిసి మనం ఇక్కడ ఉన్న ఆశ్రమ పాఠశాలకు వచ్చాము. ఇక్కడ ప్రధానోపాధ్యాయులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము అసలు ఎప్పుడు గుర్తించారు, ఈ విషయం ఎలా బయటకు వచ్చింది. సరే, నమస్కారం. మీ పేరు సార్? ఈసం సురేందర్రావు. సార్ చెప్పండి, అసలు అబ్బాయి అస్వస్థకు గురైనది మీరు ఎలా గుర్తించారు? అసలు ఎందుకు తను టానిక్ అనుకొని ఆ ఎలర్జీ మందును తాగడానికి ప్రయత్నించాడు? మరియు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ విద్యార్థులు అంటే పై తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులు వల్ల నేను తాగానని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులలో ఇది కొంచెం వీడియో అనేది వైరల్ అవుతుంది. దీని గురించి ఒక వివరణ కోసం మేము స్కూల్కి రావడం జరిగింది. చెప్పండి సార్. ఓకే సార్, నేను ఈరోజు పొద్దున్నే 8:30 కల్లా స్కూల్కి రావడం జరిగింది. స్కూల్కి వచ్చిన క్రమంలో పిల్లలంతా సూపర్వైజర్ స్టడీలో కూర్చొని ఉన్నారు. తర్వాత అప్పటికే టిఫిన్ కూడా చేసి ఉన్నారు. ఆ తర్వాత మేము ప్రేయర్ కండక్ట్ చేసినాం 9 గంటలకు. ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను సిక్ బోర్డర్స్ ఎవరైనా ఉన్నారు ఆ పిల్లలని వాకప్ చేస్తే, ఈ పిల్లవాడు క్లాస్కి పోయే టైంలో ఒక పిల్లవాడిని తీసుకొని వచ్చి, సార్ ఈ అబ్బాయి స్కాబిస్ సంబంధించిన లోషన్ తాగింది సార్ అని చెప్పగానే, మరి చిన్న ఏం తాగినావు, ఎట్లా తాగినావు, ఎందుకు తాగినావు అని చెప్తే ఏఎన్ఎం గారు ఇచ్చిండ్రు. ఒక మూతతో పోసుకున్నా సార్, ఆ మూత తాగిన సార్. ఎన్ని గంటలు తాగినా అని అడిగితే పొద్దున ముఖం కడుక్కున్నాక తాగిన సార్ అని చెప్పిండు. ఆ తర్వాత ఏమైనా జరిగిందా అంటే, ఒకసారి మోషన్ అయింది సార్ అని చెప్పి నాకు. తర్వాత టిఫిన్ చేసినామంటే టిఫిన్ కూడా చేసిందని చెప్పి నాకు. సరే మరి ఇప్పుడు ఎట్లా ఉంది అంటే, నాకు కడుపు నొప్పిగా ఉంది అన్నాడు. వెంటనే మేము ఆ పిల్లవాడిని తీసుకొని హాస్పిటల్ పోవడం జరిగింది. హాస్పిటల్లో అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్లు వాళ్ళు స్టమక్ వాచ్ చేసిన తర్వాత వాళ్ళు ఏమైనా అడ్వైజ్ చేసినారు, సార్ ఇప్పుడేం బాగానే ఉన్నాడు పిల్లవాడు, కానీ ఏరియా హాస్పిటల్ తీసుకుపోండి మహబూబాద్కు, ఇంకొంచెం మెరుగైన వైద్యం చేస్తారు, ఏం ఇబ్బంది లేదు సార్ అని చెప్పగానే మేము 108కి ఫోన్ చేసి ఆ పిల్లవాడిని తీసుకొని ఏరియా హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది. ఆ హాస్పిటల్ కూడా మా వార్డెన్ తర్వాత ఏఎన్ఎంని పిల్లవాడిని వెంట పంపించినాం. ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, పిల్లవాడు కూడా సేఫ్గా ఉన్నాడు, మంచిగా ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్తున్నారు. కాకపోతే అక్కడ అన్ని టెస్టులు చేసిన తర్వాతనే, అబ్జర్వేషన్లో 24 hours ఉన్న తర్వాతనే మళ్ళీ పంపిస్తామని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతానికి పిల్లవాడు క్షేమంగా ఉన్నాను. అదే సార్, ఇప్పుడు ఆ అబ్బాయి ఏదైతే రిత్విక్ ఉన్నాడో 6వ తరగతి చదివిన అబ్బాయి, అంటే 10వ తరగతికి సంబంధించినట్టు విద్యార్థులు తను వేధించారు, టీజింగ్ చేశారు అని చెప్పేసి కూడా ఈ యొక్క వీడియో కూడా వాట్సాప్ గ్రూప్లలో వస్తుంది. ఇది ఎంతవరకు నిజం? సో వాస్తవానికి పిల్లవాడిని అక్కడ మేము ఉన్న సందర్భంలో ఒక విలేకరి అడిగితే, ఆ పిల్లవాడు ఏదో 9th క్లాస్ అబ్బాయిను 10th క్లాస్ అబ్బాయి ఇట్లా టీచ్ చేసిందని చెప్పిండ్రు. కానీ గతంలో ఆ పిల్లవాడు ఇదే సంవత్సరం చేరాడు. గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటన రాలేదు, మాకు కూడా చెప్పలేదు. మేము ఏదైనా చిన్న పిల్లలు కానీ ఏదైనా కొట్టుకున్నా లేకుండా తిట్టుకున్నా అది మాకు ప్రేయర్ కాగానే చెప్తారు. అది ఉపాధ్యాయుల సమక్షంలోనే క్లాస్ పిల్లల్ని కానీ తర్వాత ఆ పెద్ద పిల్లలు కానీ పిలిపించి మేము మందలిచ్చి పంపడం జరుగుతుంది. గతంలో ఈ పిల్లవాడు ఎప్పుడు మాకు ఇట్లాంటి కంప్లైంట్ చేయలేదు. మొత్తానికైతే ఇది ఫాల్స్ అంటారు. అంటే పిల్లవాడు కూడా కొంచెం మానసికంగా ఇబ్బంది పడతా ఉన్నాడు. గతంలో ఎప్పటికి ఇంటికి పోయి రాగానే నేను మళ్ళీ ఇంటికి పోతాననే కాన్సెప్ట్ తీసుకొస్తాడు పిల్లవాడు. కానీ మేము ఏమని చెప్తానంటే, చిన్న నువ్వు 5వ తరగతి వరకు ఇంటి దగ్గర ఉన్నావు, 6వ తరగతి నుంచి హాస్టల్ ఉంటేనే నువ్వు నెక్స్ట్ 10th వరకు మంచిగా చదువుకుంటావు అని చెప్పి మేము నచ్చజెప్పి ఉంచినాం. మొన్న 2 రోజుల క్రితం కూడా, సార్ ఇంటికి పోతా అంటే మీ పేరెంట్స్ పిలుస్తాం, శనివారం వస్తామని చెప్పిండ్రు, శనివారం పంపుతామని కూడా చెప్పినాం. సో అట్లా కొంచెం హాస్టల్ ఫీర్ ఇబ్బంది పడతాను పిల్లవాడు. ఇక్కడ మొత్తానికైతే ప్రధానోపాధ్యాయులు చెప్పేదంటే, కొంత హోమ్సిక్ అంటే కొంత హోమ్సిక్కి అలవాటు పడి తన ఇంటికి వెళ్ళాలనే ఆలోచనలో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అంటే తనకు ఎలర్జీ రావడంతో ఇక్కడ ఏఎన్ఎం గారు ఎలర్జీ మందు ఇవ్వగా అది టానిక్ అనుకొని తను తాగే ప్రయత్నం చేస్తాడు. ఆ తాగడంతో తను అస్వస్థ గురయ్యాడే తప్ప దీనికి వేరే ఎలాంటి కారణాలు లేవు. మరియు తనకు హోమ్కి వెళ్ళాలి ఎప్పటికీ, అంటే ఈ సంవత్సరమే తను చేరడం వల్ల తను హోమ్కి వెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో కూడా కావచ్చు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అంటున్నారు. మనతో పాటు ఏటీడీఓ గారు ఉన్నారు. ఏటీడీఓ గారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరియు ఈ విషయం తెలిసిన తర్వాత ఇక్కడ స్థానిక ఎస్ఐ ఎంఆర్ఓ గారు కూడా ఈ స్కూల్కు వచ్చి దీని గురించి తగిన వివరణ వీరి నుంచి తీసుకున్నారు. ఏటీడీఓ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వివరణ గురించి. సార్, ఏం జరిగింది ఈరోజు ఆశ్రమ ఉన్నత పాఠశాల, గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల గూడూరు యందు 6వ తరగతి విద్యార్థి ఈసం రిత్విక్ అనేటువంటి విద్యార్థి ఈ స్కబెక్స్ గజ్జి తామర దానికి ఇచ్చేటువంటి ఒక ఫ్లూయిడ్ను ఆయన టానిక్ అనుకొని ఒక మూత తాగడం జరిగింది.
అది టానిక్ కాదు యాక్చువల్గా, అది ఆ పుండ్ల మీద పెట్టుకునేటువంటి మందు. ఏఎన్ఎం కూడా దగ్గరుండి ఇవ్వాల్సి ఉండే, కానీ ఆమె ఇవ్వలేదు. అయితే పిల్లవాడు అది తీసుకొని ఆ ప్రధానోపాధ్యాయులకు నేను ఇట్లా తాగినా అని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే ప్రధానోపాధ్యాయులు ఆ స్థానిక గూడూరులో ఉన్నటువంటి స్థానిక హాస్పిటల్కు తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళంగానే అక్కడ డాక్టర్లు స్టమక్ వాష్ చేసి ప్రాణాపాయం ఏం లేదు అని చెప్పడం జరిగింది. అలాగే ఇంకా ఫర్దర్గా ఏమైనా సమస్యలు ఉంటే తెలుస్తాయని చెప్పి టెస్టుల కొరకు మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్కు పంపించడం జరిగింది. ఏరియా హాస్పిటల్ వాళ్ళు కూడా టెస్ట్ ఒక 24 గంటల అబ్జర్వేషన్లో ఉంచి మేము పంపిస్తాం, ఇవన్నీ టెస్టులు చేయాలని చెప్పి అన్నారు. ప్రాణాపాయ పరిస్థితి అయితే ఏం ఉండదు అని కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. అయితే దీనిలో ఇక్కడ ఇంకో విషయం కూడా మనకు పేపర్లలో కానీ అంటే ఏదైతే సోషల్ మీడియా మాధ్యమాలలో ఒకటి వస్తుంది. అంటే 10వ తరగతి విద్యార్థులు ఇతను 6వ తరగతి ఎవరైతే రితిక్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడో ఆయన 6వ తరగతి, ఆ 10వ తరగతి విద్యార్థులు వేధించారని చెప్పేసి ఇది బాగా వినపడుతుంది. ఇది ఎంతవరకు నిజం? ఆ కోణంలో కూడా మేము ఆ విద్యార్థి అట్లా చెప్పిండు, ఆయన వాంగ్మూలం అట్లా ఇచ్చిండు కాబట్టి నేను స్కూల్కు వచ్చి ఇక్కడ 10వ తరగతి విద్యార్థులను అట్లాగే రిత్విక్ తోటి విద్యార్థులను 6వ తరగతి విద్యార్థులను కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ విద్యార్థులు అయితే మరి మేమైతే ఆ అబ్బాయిని ఏమనలేదు అని చెప్పి ఈ 10వ తరగతి విద్యార్థులు చెప్పడం జరిగింది. ఇక 6వ తరగతి విద్యార్థులు ఆ తోటి విద్యార్థులు ఏమన్నారంటే, వాడు 2-3 రోజుల నుండి నేను ఉండను అని చెప్పి హాస్టల్లో ఉండను అని చెప్పి మాతోటి అంటున్నాడు. ఇక నేను మా పేరెంట్స్ తీసుకుపోకపోతే ఇది తాగుతా అని చెప్పి కూడా ఆ పిల్లలు మాకు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మరి పూర్తి ఎంక్వైరీ చేసి సంబంధిత బాధ్యులను పైన చర్యలకు నేను సిఫార్సు చేయడం జరుగుతుంది. మొత్తానికైతే ఆ అబ్బాయి తను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాలని ఒక ఆలోచనతోనే ఇదంతా చేశాడంట అని అంటున్నారు. ఏ నిజాలు ఇంకా ఎంక్వైరీలో బయటపడతాయి. ఇప్పుడు ప్రాథమికంగా తెలిసిన విషయం ఇది. అదే మనమైతే ఈ స్కూల్కి వచ్చేసి ఏటీడీఓ గారిని ఒక వివరణ కోరగా ఏటీడీఓ గారు చెప్పే విషయం ఏంటంటే, ఏదైతే అబ్బాయి రిత్విక్ 6వ తరగతి చదువుతున్నట్టు అబ్బాయి తన ఎలర్జీకి వాడాల్సిన మందుని దాన్ని టానిక్ అనుకుని తను తాగాడు. ఆ తాగడంతో తన అస్వస్థతకు గురవడం వీళ్ళు గుర్తించి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్కు తరలించడం జరిగింది.